ఆదివారం ఉదయమే షాప్ తీయగానే సాయుధులైనటువంటి దుండగులు 5గురు 2 వాహనాల మీద వచ్చారు. ప్రస్తుతం మనం జ్యోతినగర్లో ఉన్నటువంటి పిఎంజీ జ్యువెలరీ దగ్గర ఉన్నాము. దానికి సంబంధించి రాగానే మాకు గోల్డ్ చైన్ కావాలి, గోల్డ్ చైన్ చూపించండి అని అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు చూపించేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సేల్స్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో తర్వాత కాల్పులు జరిపి పలాయనం చిత్తగించారు. ఎంత ఎత్తుకెళ్లారు ఏంటి అనే దాని మీద పూర్తి విచారణ జరుపుతుంది. ప్రస్తుతం మొబైల్ క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులు సైతం రంగంలోకి దిగారు. మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్కి సంబంధించి స్పెషల్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్తో పాటు ఇతర సీఏలు ఏసీపీలు సైతం ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మొత్తం మీద గత మునుపెన్నడూ లేని విధంగా చాలా కాలం కింద చొప్పదండిలో బ్యాంకులో రాబరీ జరిగింది. ఉగ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ చోరీ చేసిన విషయం కలకలం రేగింది. ఆ తర్వాత పిఎంజే జ్యువెలరీ నట్టనడి బొడ్డున పక్కనే కోర్టు ఉంటుంది, కోర్టు ప్రాంగణం ఉంటుంది. మరొక పక్కన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం ఉంటుంది. దీని పక్కనే ఉన్నటువంటి ఈ కార్యాలయం వద్దనే ఇది జరగడం అనేది ఒక్కసారిగా కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఆ సిబ్బంది సైతం వాళ్ళకి చెప్పే పరిస్థితి లేరు ఏం జరిగింది అనేటువంటి కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఇప్పటికే ఈ బ్లడ్ షెడ్ కూడా ఉంది, పరుగులు పెట్టారు. దీనిలో భాగంగా ఒక్కసారిగా హైటెన్సివ్ సిచ్యువేషన్ నెలకొంది. దీన్ని మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా కరీంనగర్ సిపి గౌసలం ఇతర సిబ్బంది సైతం ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో ఒక పరిస్థితిని గమనిస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక కలకలం రేపినటువంటి విషయంలో ఎలా ఉంది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. గాయపడ్డటువంటి వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ సిపి గౌసలం లోపల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీసీ ఫుటేజ్ని నిరంతరం క్షణక్షణం ఏం జరిగింది, ఎన్ని గంటలకు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే కోణంలో సైతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇటు క్లూస్ టీం అలాగే ఫోరెన్సిక్ టీం వారి యొక్క సహాయ సహకారాలతో జరిగినటువంటి నేరానికి సంబంధించిన పూర్తి సమాచారం తేలాల్సి ఉంది. మొత్తం మీద దీనిలో ఉన్నటువంటి వివరాలు తెలియజేసేటువంటి పరిస్థితి గమనించవచ్చు. జ్యోతినగర్ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో కాల్పుల కలకలం ఒక్కసారిగా దాదాపు 8 రౌండ్లు కాల్పులు జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానిలో 4 గాయపడ్డారు. దానిలో మనం చూడొచ్చు. ఇది మొత్తం పోలీసులు వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. ఎందుకంటే బ్లడ్ షెడ్ ఇదంతా కూడా రక్తపు మరకలతోని నిండిపోయింది ఈ ప్రాంగణం అంతా. ఇది ఎట్లా జరిగింది, పక్కా రెక్కి నిర్వహించారు. పకడ్బందీ ప్లాన్తోనే. వీరు 5గురే వచ్చారా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఎంతమంది ఉన్నారు ఇందులో, ఎందుకు ఇది ఒక్క జ్యువెలరీ మీదనే రెక్కి నిర్వహించారా, దీని మీదనే ఎందుకు రెక్కి నిర్వహించారా అనే కోణంలో సమగ్రంగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆ కేసు బుల్లెట్ షెల్స్ కూడా మనకి లభ్యమైనటువంటి పరిస్థితి. వాటిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి ఏం జరిగింది అసలు, ఎట్లా చూడొచ్చు చొప్పదండి తర్వాత జరిగినటువంటి కేసు? సో మొత్తం మీద చెప్పడానికి స్థానికులు నిరాకరిస్తున్నారు. కొంతమంది పోలీసు ఎంక్వైరీలో మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పి వారి యొక్క ఆందోళనను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు అయితే ఒకసారి చెప్తున్నారు, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణం ఒక్కసారిగా భయభ్రాంతులతో నిండిపోయింది అని చెప్పొచ్చు. పోలీసు బలగాలు అయితే అనుగుణంగా విచారణ జరుపుతున్నారు, ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ సిబ్బంది సైతం ఒక్కసారి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ నాకు భయం వేస్తుంది అని చెప్పి దానిలోకి వెళ్ళిపోయింది. దుండగులు కాల్పు జరుపుతున్నటువంటి సమయంలో ఆమె వాష్రూమ్లోకి వెళ్ళి దాక్కున్నట్టుగా మనతో చెప్పింది. వెంటనే ఆమె లోపలికి వెళ్ళిపోయినటువంటి ఘటన. ఇప్పటికే ఆ భయం నుంచి ఆమె తేరుకోలేదు ఆ సిబ్బందికి సంబంధించి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మరింత సమాచారం మనకి కరీంనగర్ నుంచి ఆ పోలీస్ కమిషనర్ వచ్చి బయటకి ఆన్ రికార్డ్ చెప్తే కానీ విషయం క్లారిటీగా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిలో భాగంగానే ఏం జరిగింది అనేటువంటి కోణంలో స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగింది, ఎవరు దీనికి పాల్పడ్డారు అనే కోణంలో అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఇప్పటికైనా కానీ శాంతి భద్రతలకు సంబంధించి పర్యవేక్షణ జరగాలి.
ఈ పూర్తి క్లారిటీ రావాలి అని చెప్పి కోణంలో అంతా కూడా ఒక ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించిన పూర్తి విషయము క్లారిటీగా వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ PMJ జ్యువెలరీ.